హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. ప్రభు దినము ఆదివారం. మందిరాలకు వెళ్ళాలి. మేల్కొన్నారా లేదా? వేకువని కొన్ని స్థలాల్లో మందిరాలు జరుగుతున్నాయి. కొన్ని స్థలాల్లో మధ్యాహ్నం వరకు ప్రజలు రారు. మరి అలాంటి వారి కోసం ఇదిగో ఒక క్లుప్తమైన బైబిల్ స్టడీ వాక్యాన్ని నేర్చుకుందాం. తలవంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రభు దినమని ఘనంగా ఎంచటానికి మాకు సహాయం చేయము. మందిరానికి వెళ్ళాలని ఆశ మాకు దయచేయి. మందిరమునకు పోనప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయి. ఈ వాక్య ధ్యానం మాకు కనువిప్పు కలుగజేయుటకు పరిశుద్ధాత్మని కొమ్మరింపు దయచేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, మందిరాలకు వెళ్తున్నాం. మందిరాలకు వెళ్తారు. క్రైస్తవుడు అన్నాక మందిరికి వెళ్ళాలి కదా. తాత ముత్తాతల నుంచి మాకు ఈ ఆచారం ఉంది కదా. ఎక్కడ తిరిగినా వారమంతా, ఏం చేసినా వారమంతా ఆదివారం అయితే దేవుని సందుకు వెళ్ళిపోదాం అనేది వాళ్ళ చాలా మందికి అలవాటైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు మందిరంకి వెళ్ళటం కంటే మందిరం వెళ్ళాలంటే సరదాగా ఉంది. ఎందుకంటే మంచి పాటలు ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, మనం మంచి బట్టలు వేసుకెళ్ళవచ్చు, అందరికి చూపించుకోవచ్చు, అందరిని చూడవచ్చు, అందరినీ కలవచ్చు. అబ్బో, కొన్ని చోట్ల అయితే మనకు కాఫీలు, భోజనాలు దొరుకుతాయి, వెల్కమ్స్ దొరుకుతాయి, వందనాలు దొరుకుతాయి. ఎవరిని చూస్తానికి వెళ్తున్నాం? దేవుని మందిరానికి ఎందుకోసం వెళ్తున్నాం? ప్రభు దర్శనం చేసుకోవాలనైనా, ఆయన వాక్యపు వెలుగులో మన హృదయాన్ని పరిశీలించుకోవాలనైనా, ఆయన దినమును ఘనంగా ఆచరించాలని, విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధించాలనినా ఆలోచించేయండి. ఎంతమంది విశ్వాసులు వాక్యానుసారమైన వారిగా ఉన్నారు? నిజంగానండి, ప్రతి వారం దేవుణ్ణి ఆరాధించే భక్తుల జీవితాల్లో మార్పు ఉంటుంది. ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ జీవితాలు వ్యత్యాసంగా ఉంటాయి. లోకంతో, గుంపుతో కలవరు. వారు ఇరుకు మార్గంలో వెళ్ళేవారు ఉంటారు. మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ ఇవాళ చాలా మందిరాల పరిస్థితి ఆనాడు ఇర్మియా కాలములో ఉన్నట్టే ఉందండి. ఆచార భక్తులు ఎక్కువ వెళ్తుండేవారు. అందుకని ప్రభు ఇర్మియాతో ఏం చెప్పాడో చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిరపు ద్వారమున నిలువబడి ఈ మాటలు అచ్చట ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించు యోధావరులారా, యెహోవా మాట వినుడి. మనకు వెల్కమ్ చెప్పడానికి వాళ్ళ మందిరం దగ్గర ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు చెప్పే మాట గుమ్మం దగ్గరే వినిపిస్తానంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనండి. ఎందుకు వెళ్తున్నాం మందిరానికి? దిద్దుకోవటానికి, సరిదిద్దుకోవటానికి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొడుచున్నారే. అబ్బో, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అంటున్నారే. అబ్బా, ఎంత చక్కగా ఉన్నాయి పాటలు, అబ్బా ఎంత చక్కగా ఉన్నాయి ప్రసంగాలు, ఎంత మంచి మాటలు చెప్పారు అయ్యగారులు, అబ్బా మామూలు ఎంత ప్రేమతో పలకరించారు, మాకు ఎంతగా ప్రార్థనలు చేశారని సంతోషపడుతున్నారే. ఏంటి ఏంటి చదవండి, అక్కడే ఉందండి బైబిల్లో. నా మాటలు కావు ఇవి, నేను చెప్పే కాదంటూ, నేను చెప్పడం లేదు, ప్రభు చెప్తున్నాడు. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకుని అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని, ప్రతివాడు తన పొరుగువాని ఎదుట తప్పక న్యాయము జరిగించి, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపకయు, ఈ చోటు నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండినలా, ఈ స్థలము తమకు నిత్యమహనుడకై పూర్వకాలమున మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మను కాపురముంచదను. మీరు మందిరాలకు వెళ్ళే వాళ్ళైతే మీ ప్రవర్తనలో ప్రత్యేకత ఉండాలి.
మీరు పేదలను కనికరించాలి, సహోదరులతో సమాధానంగా ఉండాలి, దేవుని ముందు యథార్థంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి, దేవునితో మీరు సహవాసం చేసేవారిగా ఉండాలి. అంతేగాని ఇది ఒక విజిటింగ్ ప్లేస్ లాగా, ఒక దర్శన స్థలంగా వెళ్ళి రావటం కాదండి. మందిరానికి వెళ్ళేది ప్రభువుతో ముఖ దర్శనం చేసుకోవడానికి, మనుషుల ముఖాలు చూడటానికి కాదు, ప్రభు స్వరాన్ని వినటానికి, మన స్వరము దేవునికి వినిపించటానికి. దేవుడు చెప్పినట్టు నన్ను దిద్దు, నన్ను కడుగు, నన్ను సరిచేయి, నా హృదయమును స్థితి నాకు తెలియచేయి, నేను నడవలసిన మార్గము నాకు బోధించు అనే విన్నపముతో దేవుని మందిరాలకు వెళ్ళాలి. అంతేగాని ఊరకే మందిరం, ఇది దేవుని మందిరం, మందిరంకి వెళ్తే మాకు ఆశీర్వాదం, మందిరంకి వెళ్తే మాకు దీవెన, మందిరంకి వెళ్తే మాకు స్వస్థత, మందిరంకి వెళ్తే మాకు అభివృద్ధి అని చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. 8వ వచనంలో ఈ అబద్ధ మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమీ మీరు జార చోర క్రియలను నరహత్యు చేయుచు. ఏంటంట? ఇదేంటిది? మీరు జార చోర క్రియలు చేయుచు. నేనెప్పుడు జారత్వం చేశానండి, మేమెప్పుడు అపవిత్రమైన పనులు చేశామంటారేమో. ఆ సెల్ ఫోన్తో మీరు ఏం చేస్తున్నారు? మీ మనసును పాడు చేసుకోవటం లేదా? మీ కన్నులు పాడు చేసుకోవటం లేదా? చోర క్రియలు, ఎంతసేపు మోసం, అన్యాయం, లోకంలో ఉన్న పాపానికి తందాన కొడతం లేదా? వారికి మీకు ఏమైనా వ్యత్యాసం ఉందా? ప్రభువుని ఎరగని వారికి నీకు ఏ విషయంలోనైనా వ్యత్యాసం ఉందా? పరిశీలించుకోమంటున్నాడు ప్రభు. అందరిలాగే నువ్వు మూవీలకు వెళ్తే, అందరిలాగే నువ్వు అనవసరమైన బొమ్మలన్నీ సెల్ ఫోన్లో చూస్తుంటే, వచ్చే ప్రోగ్రాంలన్నీ టీవీలో చూసుకొని అతుక్కుపోతుంటే, దినమంతా ఎట్లా మోసం చేయాలా, ఎట్లా డబ్బు సంపాదించాలా, ఎట్లా ఇట్లా అని మోసాలు, అన్యాయంలో పాల్గొంటూ ఉంటే, ఇదేమి మీరు జార చోర క్రియలు చేయుచు, అబద్ధ సాక్ష్యములు చెప్పుచు, బయలుకు ధూపం వేయచ్చు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. ఎవరిని ప్రీతిపరచాలనండి? ఎవరిని ప్రీతిపరచాలని మీ ఆశ? ఎవరి కోసం బ్రతుకుతున్నాం మనం? అధికారుల కోసమా? మనకి లోకరీతిగా సహాయం చేసేవారు మన దేవుళ్ళ? మనకి లోక సంబంధమైన సహవాసం అవసరమా? ఎమ్మతం సమ్మతం అనుకుంటూ నువ్వు ఒక ప్రత్యేకత లేకుండా, ఏది ఏమైనా మేమి విగ్రహానికి మొక్కమన్న శద్రకవశగా బద్దంగోలుగా కాక, ఎన్ని చట్టాలు వచ్చినా నేను ప్రార్థించుకోకుండా ఉండలేనన్న దానియేలు వలె కాక, అందరితో అన్నీ ఏకీవించేసి మళ్ళీ మందిరానికి వచ్చి నేను ప్రభువు బిడ్డనని చెప్పుకుంటున్నావా అని అడుగుతున్నాడండి ప్రభు. ఆయనను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నువ్వు చేసేవన్నీ చేస్తున్నావు. చెప్పండి, నిజంగా చెప్పండి, నిజంగా చెప్పండి, నిజంగా చెప్పండి. సోమవారం నుండి శనివారం వరకు మీరు ఏం చేశారో మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. అందులో ఎన్ని దేవునికి అంగీకారమైనవి, అవి నిజంగా ఎన్ని దేవుణ్ణి సంతోషపెట్టేవి, ఎన్ని దేవుని కొరకు చేసిన కార్యాలు, ఎన్ని స్వార్థం కొరకు చేసినవి, ఎన్ని లోక విషయాలు, ఎన్ని అపవిత్రమైన కార్యాలకు, ఎన్ని పనికిమాలిన వాటికి నువ్వు చోటిచ్చావు. ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇష్టం వచ్చినట్టు బతికేసి ఆదివారం మాత్రం భక్తుల్లాగా వేషం వేసుకొని బైబిల్ పెట్టుకొని వచ్చినంత మాత్రాన సరిపోతుందా? దేవునికి తెలియదా? నువ్వు కూర్చోవటం, నువ్వు లేవటం, నువ్వు నడవటం నాకు తెలుసు. నీ పడక, నీ నడక నాకు తెలుసు. వారమంతా ఎక్కడెక్కడున్నావో, ఏమేమి చేసావో, ఎలా ఉన్నావో నాకు తెలుసు అంటున్నాడు ప్రభు. ఇవాళ చర్చిలో గుమ్మాల దగ్గర ఇప్పుడు ఫేస్ డిటెక్టివ్ పెడుతున్నారు. అంటే మన ఫేస్ రికగ్నైజ్ చేస్తే అక్కడ మనం వచ్చాము చర్చికి. నేను అనుకుంటున్నా ఆ ఫేస్ రికగ్నైజ్ చేసినట్టే ఆ యొక్క ఎక్విప్మెంట్స్ మన హృదయాన్ని కనుక రికగ్నైజ్ చేసే ఒక ఎక్స్రే లాంటిది అక్కడ పెట్టి, స్కానింగ్ లాంటిది పెట్టుంటే వచ్చినోడు వచ్చినట్టే తన హృదయాన్ని ఎలా ఉందని చూసుకుంటే లోపలికి వెళ్తాడో బయటికి వెళ్తాడో తర్వాత నిర్ణయించుకుంటాడు.
కదా. చర్చిలో మనల్ని రిసీవ్ చేసుకునే వారికి మన సంగతి తెలియదేమో కానీ మన ప్రభు గుమ్మాల దగ్గర నిలబడి ఈ మాటలు ప్రకటించమని ఆనాటి ప్రవక్తలకు చెప్పాడు. కారణం, ఆయన మందిరములో తన భక్తులు కూడినప్పుడు చూస్తున్నాడు, వారు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు అన్నాడండి. నీతిమంతులు మాట్లాడుతుంటే ఆ శ్రేష్టమైన మాటల్ని రాసి పెడతానంటున్నాడు. మందిరంలోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాం? మీటింగ్ ముందు, మీటింగ్ అయిన తర్వాత, మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నామో ప్రభు చూస్తున్నాడండి, వింటున్నాడండి. ఇదేమి జార చోర క్రియలు చేయొచ్చు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, బయలుకు ధూపం వేయచ్చు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను ఈ నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ప్రభు బాధ అంతా ఏంటంటే మనం తప్పు చేశామన్న బాధ కాదండి. ఆయన మనం తప్పులు చేస్తామని ఆయనకు తెలుసు, మనం తిన్నగా బతకలేమని ఆయనకు తెలుసు, మనం పాపులమని తెలుసు. అందుకే మనల్ని ప్రేమించి పరిహారంగా తన ప్రాణాన్నే ఇచ్చాడు. మన తప్పులు దిద్దుకోవడానికి మనకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా ఇచ్చాడు. నువ్వు ఎలా ఉన్నావని నిందమోపడానికి లేడు అక్కడ ప్రభు. నువ్వు ఇంత స్థితిలో ఉండి కూడా నా మందిరంలోనికి వచ్చి ఏమని చెప్తున్నావు? నేను విడుదల పొంది ఉన్నాను అని చెప్తున్నావు, నేను విశ్వాసిని అంటున్నావు, నేను క్రైస్తవుని అంటున్నావు, నేను రక్షించబడ్డాను అంటున్నావు, నేను ప్రభు బలలో పాలుపప్పులు పొందుతున్నాను అంటున్నావు. నువ్వు చేసేవన్నీ చేస్తున్నావు, మళ్ళీ వచ్చి భక్తుల్లాగా వేషం వేస్తున్నావు. అబ్బో, ఇవాళ గుమ్మాల్లో కనుక ఇలాంటి మాటలు చెప్తే చర్చలు ఖాళీ అయిపోవా? అయినా పర్వాలేదు అనుకుంటానండి నేనైతే. ఎంతకాలం దేవుని మందిరాన్ని దొంగలగా మార్చటం, వ్యాపారపు ఇల్లుగా మార్చటం, ఎంటర్టైన్మెంట్ ప్లేస్గా మార్చటం. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు భయం ఉండొద్దా? పరిశుద్ధత, ఘనత కదా ఆయన మందిరానికి కావలసింది. యెహోవా సేవాపకరణములు మోయవారలారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధ అలంకారములు ధరించి ఆయన మనం ఆరాధించాలి. చేసి అన్నీ చేసి మళ్ళీ నా తండ్రికి వచ్చి విడుదల పొంది అని చెప్పుచున్నారు. ఏ క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి. నాథని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగలకు ఆయన ఆలోచించుడి. నేను ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నాకు తెలుసు, పాస్టర్కు తెలియదు, సంఘస్థులకు తెలియదు, ఎవరికి తెలియదు. నువ్వు చాలా భక్తుడు అనుకుంటున్నావు. పాస్టర్ గారిని కూడా గమనిస్తున్నాడు, నేను చూస్తున్నా. ఈయన మంచి తెల్ల బట్టలు వేసుకొని నిలబడ్డాడు, కానీ హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? అబ్బో, భయపడాలండి. దేవుని ముందు మనం నిలబడ్డప్పుడు మన అంతరేంద్రియాలను ఆయన పరిశీలిస్తున్నాడు. దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇష్టం వచ్చినట్టు మందిరాలకు వెళ్ళి వచ్చేస్తున్నామే కానీ అందుకే మార్పు లేదు, ఏ విధమైన దీవెన లేదు. ఇంకా చెప్పాలంటే రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుందన్న మాట ఇవాళ క్రైస్తవులను చెప్పుకున్న వారి వలనే బతుకు మారకుండా, జీవితం మారకుండా, ధ్యేయం మారకుండా, మేము భక్తులమని చెప్పేవారి వల్లనేనని దేవుడి పిలువని బోధకులు, దేవుడి పిలువని సేవకులు, దేవుడి దృష్టిలో యథార్థంగా లేని ప్రసంగికులు ఏం చేయగలరండి? ఏ ఆత్మకార్యం జరిగించగలరు? అయ్యో, ప్రభు అంటున్నాడు, నేను ఆలోచిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నా. నా మందిరము, నా అదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగలుగా అయిందా? యేసుప్రభు లిటరల్గా ఆయన లోకంలోకి వచ్చినప్పుడు, ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న తతంగాన్ని చూసి కొరడ తీసుకొని వాళ్ళని కొట్టి తరిమాడండి. నా తండ్రి ఇల్లు వ్యాపార గృహంగా చేయొద్దు, దొంగలకుగా చేయొద్దు. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్నాడు. మన మందిరంలో పరిశుద్ధత ఉండాలండి. మందిరము గుమ్మం దగ్గరకు నువ్వు ప్రవేశించినప్పుడే నువ్వు పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో
నువ్వు ఎన్ని తప్పులు చేసినా ప్రభు వద్దంటం లేదు, ఒప్పుకోమంటున్నాడు. తప్పు చేయటమే తప్పు, చేసిన తప్పును దాయటం పెద్ద తప్పు అన్నాడు ఒకరు. తప్పు చేసి పోవటం వల్ల క్షమాపణ లేదు సరి కదా, భ్రష్ట మనసు కూడి అవుతాం. ప్రతిసారి మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రభువా నాతో మాట్లాడయ్యా, నా స్థితి నాకు చూపించయ్యా. యోబు లాంటి భక్తుడు అడుగుతున్న అతిక్రమములెన్ని, నా దోషములెన్ని, నా అతిక్రమములు నాకు తెలియచేయి, నా దోషములు నాకు తెలియచేయని ప్రార్థన చేశాడు. చూడండి, ప్రతిసారి దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన వాక్యపు వెలుగులో మన హృదయాలను పరిశీలించుకుందాం, మన మనస్సాక్షిని దేవునితో సరిచేసుకుందాం, మన బ్రతుకులు దిద్దుకుందాం. నిజ క్రైస్తవులుగా ప్రభు ఆశించిన స్థాయిలో జీవించి మన అనేకుల్ని ప్రభు వైపు నడిపిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఆచార భక్తులుగా మేము మిగిలిపోక, నామకార్థ క్రైస్తవులుగా మేము ఉండిపోక, జీవించుచున్నామన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే అన్న సార్దీసు సంఘం వలె మేము అయిపోక, వెచ్చగా నేను చల్లగా నేను లేకుండా నిలువెచ్చని స్థితిలో ఉన్న లవదికయ సంఘస్థుల వలె మేము ఉండిపోక, ఇంకా తప్పుడు బోధనలు అనుమతించే, యజబేలు బోధను ప్రోత్సహించే స్థితిలో మేము దిగజారిపోక, అయ్యా నీ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారిపై నీ రాకడ కొరకు ఎదురు చూచే సంఘముగా, మాకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా ఆత్మల సంపాదన కొరకు, సువార్తను ప్రకటించడం కొరకు ఉపయోగించినట్లుగా ఫిలదెల్ఫియ సంఘం వలె, క్రీస్తు కొరకు శ్రమైన బాధ అయినా సిద్ధమన్న స్ఫూర్ణ సంఘం వలె మేము జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడున్నో సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన సందేశం నేను ఉన్నట్టు చెప్పాల్సిందేనండి. నాకు ఎవరిని విమర్శించడం లేదు, ఎవరి మీద నాకు ఆయాసం లేదు. నా మట్టుగా నేను పరిశీలించుకుంటాను. ప్రభు సొంతలో యథార్థవంతులుగా జీవిద్దాం. ఈ ప్రార్థనా వసతుల భారాలు ఉంటే 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 తెలియచేయండి. కల్వరి చర్చిలో చెన్నైలో జరిగేటువంటి ఆరాధన మీకు లింక్ ఇస్తున్నా. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. మీరు మందిరాలకి వెళ్ళండి, మీ మందిరాల్లో మీరు సాక్షులుగా జీవించండి. తిరిగి వచ్చిన తర్వాత మీ సమయాన్ని బట్టి లైవ్ ప్రోగ్రాంలో కూడా వాక్యం విని మరింతగా ఆదరించబడండి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిరోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే
అక్షయ